హాయ్ అండి అందరికీ. మేమైతే తోటలోకి వచ్చేసాం. కాకాని తోటలాగే ఉంటుంది చూడండి, ఎంత చల్లగా ఉందో. చెట్లు అయితే బయట ఉండే జనం బయటే, లోపల ఉండే జనం లోపలే. అసలు ఎట్టుంటుంది అనుకున్నారు? మేము వెళ్ళేసరికి వాక్యం అయిపోయింది. సరేలే ఇంకేముందిలే, ప్రేయర్ చేసుకుని పోదామని చెప్పి లోపలికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇక బయలుదేరామన్నమాట. ఓకేనా? తరువాత విజ్ఞాపక మందిరంలో ప్రేయర్ చేసుకొని అప్పుడు భోజనానికి వెళ్తున్నామండి. భోజనం చేసుకొని పోదాము, ఈరోజు ఎలా ఉంటుందా అని చూద్దామని వెళ్ళాము. రూట్ అనమాట, ఇదే రూటు. చూడండి, వారం వారం పప్పు అన్నీ కలిపి పెట్టేవాళ్ళండి. ఈసారి ఏంటో మరి అన్నం, పప్పు, మళ్ళీ పచ్చడి, వేపుడు అన్నీ విడివిడిగా పెట్టారు. ఈరోజైతే మాత్రం చాలా చాలా బాగుంది. అదిగోండి కందుల పప్పు పంటి కింద తగిలితే భలే ఉందనుకోండి, రుచిగా ఉంది. వేపిన కందులతో తయారండి పప్పు, సాంబార్ అన్నమాట. అందుకు బాగుంది. ఇదిగోండి, మేమైతే ఇంకా కాకాని తోట నుంచి చిన్నగా వస్తున్నాము. వస్తూ ఉంటే టైం ఎంత అయింది అనుకున్నారు? అప్పటికి 4:30. అయితే అదిగోండి, ఆ చెట్ల నీడతో ఇక్కడ ఏంటో మరి నీడకేమన్నా బాగా బతుకుతాయో ఏమో తెలియదు, కానీ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి రోడ్డు అమ్మటి. ఆ నీడకి పచ్చగా ఉన్నాయి కాకర చెట్లు ఇక్కడ వరకే. అటుగో చూడండి, నా వెనకమాల ఉన్నాయి. అసలు అన్నీ ఎండిపోయి ఇంత తాజాగా ఇంత గ్రీన్ కలర్లో లేనే లేవు చెట్లు. నీడున్నంత వరకు ఉన్నాయండి. అయితే కాకర చెట్టు నీళ్ళలో కూడా బతికిద్ది అన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. చిన్న చిన్న పిందెలు చూసాము, మీకు చూపిస్తున్నాము అంతే. నేను చక్కగా ఇక బయలుదేరి మళ్ళీ పక్కనే కాకరకాయ తోట పక్కనే పొట్లకాయ తోట. చూసారా పచ్చపచ్చంగా ఎట్లా ఉందో? లోపలికి వెళ్తే అసలు మనిషి కనపడడండి, అంత సేటు కలిగిపోయింది. తీగలతో, అసలు కొమ్మలతో, అది ఆకులతో. మేము అనుకున్నాం పైన అసలు కాయలే లేవు ఏంటా అనుకున్నాం. తీరా చూస్తే అన్నీ లోపలే ఉన్నాయి కాయలన్నీ. అదిగో అసలు ఎట్లున్నాయి అనుకున్నారు? చాలా ఉన్నాయి, లోపల 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 అల్లుకుపోయి ఉన్నాయి తీగల్లో, బయటికి కనపడట్లా. అదిగో చూసారా? అబ్బా, కాయలు వండుకుంటే లేతగా కరిగిపోతాయేమో కూరలో. కూర కంటే ఫ్రై అయితే ఇంకా చెప్పలేం. ఎన్ని పేసీలు ఇప్పించినా ఇప్పుడు 4 కమిషన్ ఇస్తావు, అవన్నీ తగాదాలు. ఎందుకు ఇప్పించినందుకు నన్ను తిట్టుకుంటావు, బతికినంత కాలం తిట్టుకుంటావు. అందుకని నేను చెప్పలా. సరే, ఉప్పురావు రోడ్డు మీద ఒకటి ఉంది, వాడు ఇస్తే నీకే ఇస్తానంటున్నాడు. నీకు నేను ఫోన్ చేస్తాను. మీ నెంబర్ ఇవ్వండి, నా దగ్గర ఫోన్ లేదు. మీ నెంబర్ ఇస్తే ఏది అయ్యా పేపర్ తీసుకొని రాసి అదే నేను గుర్తుపట్టేసా. బొబ్బలు గుర్తుపట్టాడు ఆయన. మేము తోటకెళ్ళి వస్తున్నాం. మీరు తోటకెళ్ళి వస్తున్నారండి? ఆ రోజు కూడా, ఇప్పుడు కూడా అంతే. చేస్తారా? బండి ఏంది రోడ్డు మీద పెట్టావు? ఆగండి ఆగండి, అవి ఇప్పించిన కొద్ది స్వార్థం, విశ్వాసం ఉండాలండి. మీకు ₹1 రావాలి. ఏమో మొత్తం మామూలుగా ఉందా రేట్లు? మీకు తెలియదు ఏముంది? ఏ ఊరు మీది? అది ఎన్నిగంటలే తల్లి? ఇక్కడేనా? ఇక్కడే. ఇక బయలుదేరి ఊర్లో గుండా బయలుదేరామన్నమాట. చూసారా, పల్లెటూరు అంటే ఇలా ఉండాలి. గుళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఊరు పల్లెటూరు అనిపించింది అనుకోండి. పెద్ద పెద్ద ఇల్లు, లోగిలి, ఇంటి ముందు ఏంది ఎర్రమట్టితో రుద్ది ముగ్గులు వేసారనుకోండి, అంత బాగుంది ఊరు. వెళ్తూ వెళ్తూ ఇంటికి వెళుతూ తీసామన్నమాట ఊరు.
జనం రోడ్ల మీద కూడా ఉన్నారు. అవి ఒడ్లు బస్తాలంట లారీలోకి. ఆహాహాహా, ఒడ్లు కాదు, అది మందంట, వీరియోనో ఏదో, నాకు మర్చిపోయాను. ఇదిగోండి పిల్లల బస్సు, చక్కగా పిల్లల్ని దింపుతుంది బస్సు. ఎంత పెద్ద బస్సు. బావి, చెరువు, అక్కడ చెట్టు కింద ముసలివాళ్ళు కూర్చొని బల్లల మీద. అసలు ఎంత బాగుందో ఊరు చూడండి. గుడి, ట్రాక్టర్ అన్నీ, గాంధీ తాత బొమ్మ. మేము వస్తూ ఉంటే ఇదిగోండి స్కూల్ పిల్లల్ని అప్పుడే వదిలినట్టున్నారు. చెరువు చూసారా, చెరువు చేపలు పడుతున్నారంట. ఇదిగో ఇక్కడ ఒకళ్ళు కూర్చున్నారు, అక్కడ ఒకళ్ళు కూర్చొని పడుతున్నారు. నేను అన్నా చెరువులో చేపలు అమ్ముతారా అంటే పిల్లలు అంటున్నారు, అమ్మరా ఆంటీ, వీళ్ళే తీసుకెళ్ళిపోతారు. పిల్లలు చూసారా ఎంత వింతగా, ఇంటికి కూడా వెళ్ళకుండా నుంచొని చూస్తూ ఉన్నారు. అదే చెరువుని చూద్దామని, ఇక చేప ఏమైనా పడిద్దేమో చూపిద్దాం అనుకుంటే ఎంతసేపటికి చేపల బళ్ళ ఏం బళ్ళ. ఇక అందుకని సరేలేని వచ్చేసాం. ఓకేనా.